నమస్తే సార్. ఏమో బాగున్నావా? బాగున్నానయ్యా. ఏం సమస్యలున్నాయి? సమస్యలు ఏముంటాయ్యా? ఒక్క పూట నా ఇంట్లో అన్నం తిన్నందుకు నాకు పెన్షన్ వచ్చేలా చేసావు. ఇంకా సమస్యలేముంటాయ్యా? మరి ఇక్కడి దాకా ఎందుకు వచ్చావమ్మా? నిన్ను చూసి ఈ జున్ను పాలు ఇద్దామని వచ్చానయ్యా. రమ్మని. ఇటు పోండి అన్న. పోండి. ఈరోజు ప్రజా దర్బార్కి టైం అయిపోయిందన్నా, రేపు రండి. అన్నా చాలా దూరం నుంచి వచ్చినామన్నా. సీఎం గారిని కలిసి సాయంత్రం బస్సుకి మళ్ళీ మా ఊరికి పోవాలన్నా. ఈరోజు అస్సలు కుదరదన్నా, చాలా మంది ఉన్నారు. వైఎస్ఆర్ నాకు బాగా తెలుసన్నా. నన్ను చూస్తే గుర్తుపడతాడు. 2003లో పాదయాత్ర చేసేటప్పుడు ఆయనతో నేను ఫోటో కూడా దిగినాను చూడు. ఆయన వేల మందితో ఫోటోలు దిగుతాడన్నా, నిన్నెట్లా గుర్తుపడతాడు? అన్న చాలా దూరం నుంచి వచ్చామన్నా, తప్పకుండా సీఎం గారిని కలవాలన్నా, దయచేసి పంపించండి అన్న. సరే మీ ఇష్టం, వెళ్ళండి. తీసుకెళ్ళు. అవునా? నా వైఎస్ఆర్ అందరి దగ్గర పత్రాలు తీసుకుంటున్నాడన్నా. సార్ అర్జెంట్ కాల్ సార్, ఎమర్జెన్సీ. అలాగే. అన్నా వైఎస్ఆర్ వెళ్ళిపోతున్నారన్నా. అన్నా అన్నా రమ్మనండి. పదన్నా. ఏం శివప్ప అన్నా? బాగున్నావా? ఏమిట్లు వచ్చినావు? అన్నా ఏ మీతో పనుండి వచ్చినానన్నా. అది నేను చూసుకుంటానులే. టిఫిన్ చేసినావా? పని అయినాక చేస్తలేనా. ముందు టిఫిన్ చేద్దురా. అన్నా నాతో పాటు మా ఊరోళ్ళు కూడా వచ్చినారన్నా. అలాగా, రమ్మనవయ్యా. నా బిడ్డకి పుట్టుకతోనే చెవుడుందన్నా. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషన్ పెడితే వినపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పినారు. అన్నా మాకంత స్తోమత లేదు. ఏదో ఒకటి చేసి ఆ మిషన్ పెట్టించండి అన్నా. తప్పకుండా చేసేద్దామమ్మా. ప్లీజ్ టేక్ యాక్షన్ ఇమ్మీడియట్లీ. సార్ మీరేమనుకోకపోతే కెన్ ఐ గివ్ మై సజెషన్ సార్? చెప్పండి. మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్కి ఒక మనిషి మీద 4 లక్షలు ఖర్చు పెట్టడం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్ సార్. మనం అదే డబ్బుతో చాలామందికి వైద్యం చేయించచ్చు సార్. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, నాకు అర్థమైంది. కానీ మనం చెయ్యలేమన్న మాట ఈ పాపకి అర్థమయ్యేలా చెప్పు. నమస్తే. నమస్తే. నమస్కారం అయ్యా. నమస్తే. అమ్మ వెన్నెలా. వినపడుతుందా అమ్మా? ఏమయ్యా, మన రాష్ట్రంలో ఉన్న ఇలాంటి పిల్లలందరికీ ఈ మిషన్ పట్టిస్తే ఎంత ఖర్చు అవుతుంది? సుమారు 200-300 కోట్లు అవుతుంది సార్. ఎంత ఖర్చైనా సరే అందరికీ ఈ మిషన్ పెట్టిద్దాం. అంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది సార్? డబ్బులుదేముందయ్యా, ఇక్కడ ఒక చోటు నుండి వస్తాయిలే. ఇలాంటి మంచి పనులకు కూడా డబ్బు గురించి ఆలోచిస్తే నేను ముఖ్యమంత్రిగా ఉండే ప్రయోజనమేముందయ్యా. జియో రెడీ చేయండి. ఓకే సార్. సరే చెప్తా అన్నా. రేపు చిత్తూరు రచ్చబండ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి అంట. సరే. ఏమయ్యా, వాతావరణం కూడా బాలేదు కదా, పోవడం అవసరమా? జనం నన్ను నమ్మి రెండోసారి గెలిపించారు.
ఎక్కువ టైం లేదు. రుణమైనా సాయమైనా ఈ జన్మలోనే తీర్చుకోవాలి. జగన్ బెంగళూరు నుండి వచ్చాడా? లేటుగా వచ్చాడు, నిద్రపోతున్నాడేమో. ఏం జగన్, ఇంకా నిద్రపోలేదా? లేదు నాయనా, నిద్ర రావట్లేదు. మీరేనాయనా అప్పుడే నిద్ర లేచినారు? ఇంకా 4 కూడా కాలేదు. నాకు నిద్ర సరిపోయింది. ఏమైనా చెప్పేది ఉందా నాయనా? నాయనా ఏమైనా కావాలన్నా నాయనా? ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి. బాగా లేట్ అయ్యింది, పోయి పడుకో జగన్. ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల అడవుల మీదుగా వెళ్తుండగా మిస్ అయింది. 48 గంటలు గడిచినా ఇంకా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు కలవరపడుతున్నారు. అందరూ నమ్ముతున్నట్టుగా వైఎస్ క్షేమంగానే ఉన్నారా? నల్లమలలో హెలికాప్టర్ సేఫ్ గానే ల్యాండ్ అయిందా? ప్రభుత్వం భద్రత కోసమే వైఎస్ ఆచూకీ ప్రకటించలేదా? మరి వైఎస్ ప్రయాణిస్తున్న జరిగిన దానికి అందరికీ బాధగానే ఉన్నా అలా అని ఇక్కడే ఆగిపోలేం కదా, ముందుకు వెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పార్టీ క్రమశిక్షణ దెబ్బతినకుండా ఉండటానికి మనకు ఒక నాయకుడు కావాలి.
సర్పంచ్గా కూడా గెలవలేని నాలాంటి ఎంతో మందిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించి రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలంటే మా రాజశేఖర రెడ్డి గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డినే సీఎంగా ప్రపోజ్ చేద్దాం. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఎంపీగా గెలిచి 9 నెలలు కూడా పూర్తి కాలేదు. అలాంటి అబ్బాయిని తీసుకొచ్చి సీఎం సీట్లో కూర్చోబెడితే ఇన్నేళ్లుగా పార్టీని నమ్ముకుని బతుకుతున్న మాలాంటి సీనియర్ నాయకుల పరిస్థితి ఏంటి? సార్, వైఎస్ఆర్ గారిని చూసే మనకు జనం ఓట్లేశారు. లేకపోతే మిమ్మల్నో నన్నో మన పార్టీనో చూసి కాదు. ముందు ముందు మన రాజకీయ భవిష్యత్తు బాగుండాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి. వైఎస్ఆర్ గారి మీద ఉన్న సింపతితోనైనా సరే జనం మనకి మన పార్టీకి ఓట్లేస్తారు. ఈ కొత్త పద్ధతులు ఏంటయ్యా? మన పార్టీలో ఏదైనా నిర్ణయించేది హైకమాండే. అయితే మా మద్దతు జగన్మోహన్ రెడ్డికని హైకమాండ్కి చెప్పండి. హైకమాండ్కే చెప్పేటోళ్ళు అయిపోయారా? ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి మా సీఎం అని సంతకాలు పెట్టండి. తీసుకెళ్లి మేడంకు చూపిస్తా. మనకిష్టం ఉన్నా లేకపోయినా జనాల్లో ఉన్న సింపతి, నాయకుల్లో ఉన్న ఆవేశం చూసైనా మనం సంతకం పెడదాం సార్. లేదంటే మన రాజకీయ జీవితం రిస్కులో పడిపోతుంది.